వెల్కమ్ టు మనీ విత్ మురళి యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో జర్మన్ ఆపర్చునిటీ వీసా కార్డ్ ఛాన్సన్ కార్టీ ఈ వీసా ఏంటి, ఈ వీసా వల్ల మనకి ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయి, దీన్ని ఎవరు అప్లై చేసుకోవచ్చు, ఇది జర్మన్ ఆపర్చునిటీ వీసా కార్డ్ మనం అప్లై చేయడం ద్వారా డైరెక్ట్గా జర్మనీలో మనకి జాబ్ వస్తుందా, దీనికి ఎటువంటి ఇంగ్లీష్ టెస్ట్, ఐఎల్స్ లాంటి ఇంగ్లీష్ టెస్ట్ మనం పాస్ అవ్వాలా, లేకపోతే మనకి జర్మన్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలా, ఎటువంటి బ్యారియర్స్ ఉన్నాయి, ఇటువంటి డీటెయిల్స్ మొత్తం డీటెయిల్గా పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆఫ్టర్ వీసా తర్వాత కూడా మనకి ఎటువంటి స్ట్రగుల్ ఉంటుంది, అక్కడ ఎటువంటి ఛాన్సెస్ ఉంటాయి, హౌ ఎఫిషియెంట్లీ వీ కెన్ గెట్ ఎ జాబ్ ఇన్ జర్మనీ వన్స్ వీ ల్యాండ్ విత్ ఆపర్చునిటీ వీసా కార్డ్ అనేది ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. ఎవరైనా ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరింత ఇన్ఫర్మేటివ్ కంటెంట్స్ మన ఛానల్లో రెగ్యులర్గా పోస్ట్ చేస్తూ ఉంటారు. సో మనకి జర్మన్ ఆపర్చునిటీ వీసా కార్డ్ ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాము. చాలా ఫారిన్ కంట్రీస్, పర్టికులర్గా యూఎస్ కంట్రీలో చాలా మంది ఫారినర్స్ని వెనక్కి పంపించేస్తున్నారు. జాబ్ హోల్డర్స్ కావచ్చు, లేకపోతే స్టూడెంట్స్ కావచ్చు, ఇటువంటి వాళ్ళు. సో ఇప్పుడు సడన్గా మనకి యూరోపియన్ మార్కెట్లో చాలా మంది జాబ్ సర్చింగ్ కోసం చూస్తున్నారు. పర్టికులర్గా యూరోపియన్ మార్కెట్లో జర్మనీకి నెక్స్ట్ 5 yearsలో 90,000 స్కిల్డ్ ఎంప్లాయీస్ అయితే కావాలి. స్కిల్డ్ ప్రొఫెషనల్స్, బ్లూ కలర్ జాబ్స్ కాదు, ఇట్స్ వైట్ కలర్ జాబ్స్. సో 90,000 ప్రొఫెషనల్స్ ఎవరైతే కావాలో జర్మనీలో, దానికోసం జర్మనీ వాళ్ళు ఒక కొత్త వీసా అయితే తీసుకొచ్చారనమాట. దాన్నే జాబ్ ఆపర్చునిటీ వీసా కార్డ్ అంటారు. ఇంతకుముందు దీన్ని జాబ్ సీకర్ కార్డ్ అని ఉండేది, 6 months కోసం ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఈ జాబ్ సీకర్ వీసా కార్డు 1 year వరకు మనం తెచ్చుకోవచ్చు. అలాగే దాన్ని నెక్స్ట్ 2 years కూడా మనం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. సో దీన్ని అప్లై చేసుకోవాలంటే మన క్రైటీరియా ఏంటి అంటే, మనకి ఇది పాయింట్ బేస్ మీద ఈ వీసా అనేది మనకి ఇస్తూ ఉన్నారు అనమాట. పాయింట్ బేస్ అంటే మనకి 10 pointsకి మినిమం 6 points మనం రీచ్ అయినట్లయితే ఎటువంటి ఐఎల్స్ ఎగ్జామ్ కానీ, లేకపోతే ఎటువంటి జర్మన్ లాంగ్వేజ్ టెస్ట్లు కానీ ఇట్లాంటివి లేకుండానే మనకి డైరెక్ట్గా మనకి వీసా అయితే వస్తుందన్నమాట. సో దీనికి మనం వీసా అనేది బెంగళూరు అండ్ చెన్నైలో మనం సౌత్ ఇండియా నుంచి అప్లై చేసుకోవచ్చు. నార్త్ ఇండియా సైడ్ అప్లై చేసుకోవాలంటే ఢిల్లీ ఆర్ ముంబై, ఇక్కడ 2 చోట్ల మనం అప్లై చేసుకోవచ్చు అనమాట. విఎఫ్ఎస్ కన్సల్టెన్సీ త్రూ వీళ్ళ వీసా ప్రాసెసింగ్ అయితే జరుగుతుంది. సో డాక్యుమెంటేషన్ ప్రాసెస్ మీకు నచ్చిన కన్సల్టెన్సీ నుంచి వెళ్ళొచ్చు. బట్ మీరు వీసా ఎప్పుడైతే మీరు సబ్మిట్ చేస్తున్న డాక్యుమెంట్స్ విఎఫ్ఎస్ కన్సల్టెన్సీ చెన్నై ఆర్ బెంగళూరులో మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, ఇక్కడ స్క్రీన్ మీద కూడా మీకు లిస్ట్ చూపిస్తాను. సో ఈ డాక్యుమెంట్స్ లిస్ట్ వచ్చేసి మనకి ఫస్ట్ ఒక వ్యాలిడ్ ఇండియన్ పాస్పోర్ట్ ఉండాలి. దాని తర్వాత మనం రిక్వెస్ట్ లెటర్ ఒకటి, మనం ఎందుకు జర్మనీ వెళ్ళాలనుకుంటున్నాము దాన్ని కవర్ లెటర్ అంటాము. అలాగే అక్కడ ఆపర్చునిటీ జర్మన్ మార్కెట్ గురించి మనకి ఏం తెలుసు అని ఏ వెబ్సైట్స్లో మనం జర్మన్స్ జాబ్స్ మనం సెర్చ్ చేసుకోవడానికి మనకి నాలెడ్జ్ ఉంది అనేది ఒక కవర్ లెటర్ రాయాలి. అలాగే వీసా అప్లికేషన్ అండ్ మన డాక్యుమెంట్స్, ఒరిజినల్ డాక్యుమెంట్స్, డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ కార్డ్, అలాగే ఒక 4 photos జర్మన్ ఎంబసీకి ఒక వే ఆఫ్ పర్టికులర్ సైజ్ ఉంటుంది. ఆ సైజ్ ఆఫ్ ఫొటోస్ మీకు మెన్షన్ చేస్తాను ఇక్కడ. ఆ ఫొటోస్ కూడా మీరు 4 photocopies అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సో దాంతోపాటు మీ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్, మినిమం 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఎవరైతే ఈ వీసాకి అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు మినిమం 3 years మీ డొమైన్లో మీకు ఎక్స్పీరియన్స్ ఉంది. ఆ ఎక్స్పీరియన్స్ రిలీవింగ్ లెటర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ లెటర్స్, అలాగే మీకు బ్లాక్డ్ అకౌంట్ మంత్లీ 1091 euros మనం అక్కడ మన సెల్ఫ్ ఫైనాన్సింగ్ మనం చేసుకొని సర్వైవ్ అవ్వడానికి మనం బ్లాక్డ్ అకౌంట్లో ఈ అమౌంట్ అయితే చూపించాల్సి ఉంటుంది. ఓవరాల్గా మనం 13,000 euros వరకు మనం బ్లాక్డ్ అకౌంట్లో చూపించాలి. ఈ బ్లాక్డ్ అకౌంట్, అలాగే మనం ఇన్సూరెన్స్ ఎప్పటి నుంచి అయితే మనం వీసా డేట్ స్టార్టింగ్ డేట్ ఆఫ్ చేసుకుంటామో ఆ డేట్ నుంచి మనం ఒక 1 monthకి వీసా ఇన్సూరెన్స్ అయితే ట్రావెల్ ఇన్సూరెన్స్ వాళ్ళకి చూపించాలి. అలాగే మనం ఏదైతే కవర్ లెటర్ ఫస్ట్ ఇనిషియల్గా పెట్టామో ఆ కవర్ లెటర్తో పాటు ఒక కన్ఫర్మేషన్ లెటర్, మనం ఏవైతే డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తున్నామో ఆ డాక్యుమెంట్స్ మొత్తం జెన్యూన్ అండ్ వీఆర్ కన్సర్న్ దట్ దెర్ ఇస్ నో ఫ్రాడ్లెంట్ డన్ అని చెప్పేసి ఒక కవర్ లెటర్కి ఒక కన్సర్న్ లెటర్ అయితే మనం అటాచ్ చేసి ఈ డాక్యుమెంట్స్, సెట్ ఆఫ్ డాక్యుమెంట్స్ మొత్తం మనం విఎఫ్ఎస్ కన్సల్టెన్సీలో మనం సబ్మిట్ చేసినట్లయితే మన వీసా అయితే ప్రాసెస్ అవుతుంది. సో ఈ ప్రాసెస్ మొత్తం అవ్వడానికి మనకి 4 weeks to 8 weeks డిపెండ్స్ ఆన్ ది స్లాట్స్ అవైలబిలిటీ ఉంటుంది. సో మనం డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసాము, వీసా వచ్చేసింది. వాట్ నెక్స్ట్? ఇప్పుడు వీసా వచ్చింది అనుకున్నాం, జర్మన్ ఆపర్చునిటీ కార్డ్ వీసా వచ్చిన తర్వాత నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటి? మనకి జాబ్ ఈజీగా వచ్చేస్తుందా, లేదా మనకి మార్కెట్లో రెజ్యూమ్ ఏ ఫార్మేట్ మనం యూజ్ చేయాలి, మనకి జాబ్ మార్కెట్ ఎలా ఉంటుంది, ఎలా రీచ్ అవ్వాలి, అకామిడేషన్ ఎలా వెళ్ళాలి, ఈ డీటెయిల్స్ మొత్తం ఈ వీడియోలో చెప్తాను. స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది.
ఎవరైనా జర్మన్ ఆపర్చునిటీ కార్డ్ వీసాకి ఆల్రెడీ అప్లై చేసి లేకపోతే వచ్చి వెళ్ళాలనుకుంటున్న వాళ్ళకి కూడా ఈ వీడియో షేర్ చేయండి. సో ఈ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి యూజ్ అవ్వచ్చు. సో జర్మన్ ఆపర్చునిటీ వీసా కార్డ్ వన్స్ మనకు వచ్చిన తర్వాత ఇక్కడ మనం ఏదైతే ప్రజెంట్ జాబ్ చేస్తున్నామో ఆ జాబ్ని మనం రిజైన్ చేసి వెళ్ళాలా అవసరం లేదా అంటే, మీ కంపెనీ కనుక మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఇచ్చి మీరు 2 to 3 months నేను జర్మనీ వెళ్ళి నేను సెర్చ్ చేసుకుంటాను, కంపెనీ నాకు వర్క్ హోమ్ ఆప్షన్ ఇస్తుంది అంటే మీరు చేస్తున్న జాబ్ని రిజైన్ చేసి అయితే వెళ్ళాల్సిన అవసరం లేదు. మీరు అక్కడ నుంచి కూడా సపోర్ట్ చేయొచ్చు. సో అలాగే ఈ జర్మన్ ఆపర్చునిటీ కార్డ్ వీసా పైన మీరు 20 hours per week వరకు మీరు అక్కడ పార్ట్ టైం జాబ్ చేసుకోవచ్చు. సో ఈ వీసా యొక్క వెసులుబాటు ఏంటంటే, జాబ్ సీకర్ వీసా ఇంతకు ముందు ఇచ్చిన దాంట్లో మీకు పార్ట్ టైం చేయడానికి మీకు ఎలిజిబిలిటీ లేదనమాట. కానీ ఈ వీసాలో మీరు అక్కడికి వెళ్ళి 1 year వరకు మీరు ఈ వీసా వ్యాలిడ్ ఉంటుంది. ఈ 1 year వరకు మీరు వారానికి 20 hours చొప్పున మీరు పార్ట్ టైం చేసుకోవచ్చు. పార్ట్ టైం చేసుకుంటూ 1 yearలో మీరు జాబ్ సెర్చ్ చేసుకొని జాబ్ తెచ్చుకున్నట్లయితే ఈ జాబ్ ఆపర్చునిటీ కార్డ్ వీసా ఏదైతే ఉందో దాన్ని మీరు వర్క్ పర్మిట్గా మీరు కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది 1 yearలో మీకు జాబ్ రాలేదు, వాట్ నెక్స్ట్ అంటే నెక్స్ట్ 2 years కూడా, అంటే 1 year తర్వాత ఇంకో 2 years వరకు కూడా మీరు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు ఈ వీసాని. అక్కడ నుంచే ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. కాకపోతే దానికి మళ్ళీ మీరు బ్లాక్డ్ అకౌంట్లో అమౌంట్ చూపించాలి, లేదా పార్ట్ టైం మీకు ఆల్రెడీ ఉండి చేస్తున్నట్లయితే ఆ పార్ట్ టైం జాబ్ పైన మీరు నేను ఆల్రెడీ పార్ట్ టైం చేస్తున్నాను అని చెప్పేసి మీరు ఎక్స్టెన్షన్ అయితే తీసుకోవచ్చు అనమాట. సో ఇంతవరకు బాగానే ఉంది. మనకి మార్కెట్ ఎలా ఉంది, జర్మన్ మార్కెట్ ఎలా ఉంది, ఈజీగా జాబ్స్ వచ్చేస్తున్నాయా, మనకి రెజ్యూమ్ అప్లై చేయగానే కన్సిడర్ చేస్తున్నారా అంటే కొంతవరకు అయితే కొంచెం టఫ్గా ఉందనే చెప్పాలి. జర్మన్ మార్కెట్లో మనం అక్కడికి వెళ్ళి సర్వైవ్ అవ్వాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లాంగ్వేజ్ ఈజ్ వన్ ఆఫ్ ది బ్యారియర్. వాళ్ళు దాన్ని చెప్పలేదు అక్కడ మనకి, లాంగ్వేజ్తో సంబంధం లేకుండానే మనకి వీసా ఇస్తున్నారు. కానీ లాంగ్వేజ్ లేకుండా మనం అక్కడికి వెళ్ళాము అంటే కొంచెం సర్వైవల్ కొంచెం మనకు కష్టంగా ఉంటుంది. లాంగ్వేజ్ అట్లీస్ట్ A to B1 వరకన్నా లాంగ్వేజ్ నేర్చుకొని వెళ్తే బెటర్. అలాగే మీరు ప్రజెంట్ జాబ్ చేస్తున్నట్లయితే కనుక ఇక్కడ ఫ్యామిలీ ఉండి మీరు జాబ్ చేస్తున్నారు, యూఆర్ మ్యారీడ్ అండ్ యూ హ్యావ్ కిడ్స్, నేను ఇక్కడ జాబ్ మానేసి నేను ఆపర్చునిటీ కార్డ్ వీసా వచ్చింది నేను అక్కడికి వెళ్ళి నేను జాబ్ సెర్చ్ చేస్తాను అంటే దట్స్ అప్ టు యువర్ డెసిషన్. బట్ నా సజెషన్ అయితే అట్లా వెళ్ళి మనం సెర్చ్ చేయాలి అంటే ఫైనాన్షియల్గా మన ఫ్యామిలీ ఎంత స్ట్రాంగ్గా ఉంది, మనం ఎంతవరకు సస్టైన్ అవ్వగలము అనేది కూడా క్వశ్చన్ మార్క్ మనకి. అది కనుక మీరు ఫుల్ఫిల్ చేసుకోగలము, నా ఫ్యామిలీ ఫైనాన్షియల్గా నాకు నెక్స్ట్ 4-5 years అయినా జాబ్ లేకుండా అయినా నేను సర్వైవ్ అవ్వగలను అనుకుంటే మీరు ఆ కాల్ తీసుకోవచ్చు. ఎందుకంటే నేను ఆల్రెడీ మాట్లాడాను అక్కడ ఎవరైతే ఆపర్చునిటీ కార్డ్ వీసా మీద వెళ్ళారో మన తెలుగు వాళ్ళే, వాళ్ళతో మాట్లాడటం జరిగింది. సో వాళ్ళు చెప్తుంది ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి జర్మనీలో మనకి జాబ్ మార్కెట్ అనేది మనకి జాబ్ పోర్టల్స్లో పోస్ట్ చేసినంత ఈజీగా వాళ్ళు మనకి సెలెక్ట్ చేసుకోవట్లేదు. వాళ్ళకి నెట్వర్కింగ్ కావాలి, మనకి నెట్వర్కింగ్ బిల్డ్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే మీకు జాబ్ అనేది జాబ్ పోర్టల్లో యాజ్ పర్ ది గవర్నమెంట్ రూల్ అక్కడ పోస్టింగ్ అయితే చేయాలన్నమాట. పోస్ట్ చేసిన తర్వాత మీకు నెట్వర్కింగ్ ద్వారా అంటే రిఫరల్ ద్వారా మీకు జాబ్స్ అనేది మోస్ట్ ఆఫ్ ది జాబ్స్ అక్కడ ఫుల్ఫిల్ అవుతుంది. అండ్ మీరు పర్టికులర్గా సాఫ్ట్వేర్ డొమైన్లో ఉంటే లాంగ్వేజ్ ఈజ్ నాట్ ఏ బిగ్ బ్యారియర్, బట్ ఇట్ ఈస్ ఎ బ్యారియర్. బట్ యు ఆర్ ఇన్ టు నాన్ టెక్నికల్, అంటే మీరు ఫైనాన్స్ కానీ అకౌంట్స్ ఇటువంటి డొమైన్లో ఉంటే మాత్రం లాంగ్వేజ్ మస్ట్ అండ్ షుడ్. వాళ్ళు C1 and C2 లాంగ్వేజ్ అయితే అడుగుతున్నారని చెప్పేసి ఎవరైతే అక్కడ ఆల్రెడీ జాబ్ సీకింగ్ వీసా మీద వెళ్ళి లాస్ట్ 2-3 months నుంచి జాబ్ సెర్చ్ చేస్తున్నారో ఫైనాన్స్ అండ్ అకౌంట్స్లో, వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ ఇది నేను డైరెక్ట్గా వాళ్ళతో మాట్లాడి నేను మీకు చెప్తున్నాను అనమాట. సో ఈ కండిషన్స్లో మనం జర్మనీలో వెళ్ళి మనకి పార్ట్ టైం కూడా మీకు పార్ట్ టైం ఈజీగా అక్కడ మీకు ఈ వీసా మీద ఇచ్చారనమాట. మీరు అగైన్ యూ నీడ్ టు స్టార్ట్ ఫ్రమ్ ది స్క్రాచ్. అంటే మీరు వైట్ కలర్ జాబ్లో నేను పార్ట్ టైం చేస్తాను అంటే చాలా కష్టం అక్కడ దొరుకుతాము. సో ఇవన్నీ హిడెన్ ఇష్యూస్ అయితే ఉన్నాయి, చాలా ఇష్యూస్. అలాగే మీకు పార్ట్ టైం చేస్తూ మీరు వీసా ఎప్పుడైతే మీరు జాబ్కి మీరు అప్లై చేస్తున్నారో ఫస్ట్ ఆఫ్ ఆల్ జర్మన్ కంపెనీస్ కానీ జర్మన్స్ కానీ దే డజంట్ నో వాట్ ఈజ్ ఆపర్చునిటీ వీసా కార్డ్. ఈవెన్ దే డజంట్ అవేర్ దట్ you can apply for a job locally and you can earn a job or work permit. సో వాళ్ళు క్లియర్గా చెప్తుంది ఏంటంటే ఈ వీసా చూసిన తర్వాత యూ కెన్ ఓన్లీ ఎలిజిబుల్ టు వర్క్ ఫర్ 20 hours. సో వీ కెన్ గివ్ ఏ పార్ట్ టైమ్ ఆర్ యూ కెన్ యూ కెన్ చూస్ ఎ పార్ట్ టైమ్ జాబ్ సమ్వేర్ ఎల్స్ అని చెప్పేసి వాళ్ళు రిజెక్ట్ అయితే చేస్తున్నారు మన రెజ్యూమ్స్. ఎవరైతే ఇండియన్సే కాదు, ఇది ఎవరికైతే జర్మన్ లాంగ్వేజ్ బ్యారియర్ ఉంది, ఎవరికైతే నెట్వర్కింగ్ లేకుండా జర్మనీలో బ్లైండ్గా వీసా రాగానే వెళ్ళి ల్యాండ్ అవుతున్నారు, వాళ్ళు ఫేస్ చేస్తున్నటువంటి ఈ ఇష్యూస్ అనమాట. సో జర్మనీ ఆపర్చునిటీ కార్డు ఉంది, మనకి ఇచ్చేస్తున్నారు, మనకి అక్కడికి వెళ్ళగానే ఇండియా మార్కెట్ లాగా జాబ్స్ మనకి ఈజీగా దొరికేస్తాయి అనుకొని
ఎవరైనా కనుక జర్మనీ ఆపర్చునిటీ కాస్ట్ తీసుకొని వెళ్ళాలి, జర్మనీ వెళ్ళిపోతున్నాను ఇక్కడ జాబ్ మానేసి అంటే మాత్రం నా సజెషన్ ఫస్ట్ అయితే జాబ్ అయితే మీరు క్విట్ చేయకండి. ఇఫ్ యు ఆర్ ఇన్ ఏ గుడ్ పొజిషన్ డోంట్ క్విట్ యువర్ జాబ్ కరెంట్లీ వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్. సో ఇక్కడ నుంచి మీరు ట్రై చేసుకోండి. ఒకవేళ మీకు వస్తే వెళ్ళండి, కూడా ఒకవేళ రాకపోతే అక్కడికి వెళ్ళి ట్రై చేస్తారంటే 1-2 months మీరు 2-3 lakhs నేను స్పెండ్ చేసుకోగలను. ఫ్లైట్ టికెట్స్ కానీ అక్కడ అకామిడేషన్ మంత్లీ ఈజీగా 80,000 అయితే అవుతుంది. అక్కడ మీకు 400 to 500 euros మీకు ఓన్లీ రెంటే అవుతుంది. అలాగే మన ఇండియన్ ఫుడ్ అయితే కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది. అక్కడ లోకల్ ఫుడ్ బర్గర్స్, పిజ్జాస్ ఇట్లాంటి ఫుడ్ నేను తిని సర్వైవ్ అవ్వగలుగుతుంటే మీకు వితిన్ 1000 euros మీ పాకెట్ నుంచి బేర్ చేసుకోవాలి. లేదా మీ పార్ట్ టైం పెట్రోల్ బంక్స్ కానీ లేకపోతే రెస్టారెంట్లు కానీ సూపర్ మార్కెట్స్లో క్యాషియర్స్ కానీ ఇట్లాంటి జాబ్స్ చేస్తూ మీరు సర్వైవ్ అవ్వగలను అనుకుంటే మీరు వెళ్ళి అక్కడ ట్రై చేసుకోవచ్చు. బట్ డైరెక్ట్గా లేదు నాకు ఫండింగ్ ఉంది నేను అమౌంట్తో చేసుకుంటాను అన్న కూడా మీరు వెళ్ళొచ్చు. బట్ మీరు వీసా అప్లై చేయగానే నాకు అక్కడికి వెళ్ళగానే జాబ్ వచ్చేస్తుంది అని ఇంప్రెషన్లో ఉంటే మాత్రం ఈ వీడియో చూస్తే మీకు ఫుల్ క్లారిటీ ఉంటుంది. సో నా సజెషన్ ఏంటంటే ఏదైనా మీరు అప్లై చేసినా మీకు వీసా వచ్చినా మీరు 1-2 సార్లు ఆలోచించుకొని మీ నెట్వర్కింగ్లో ఎవరైనా ఉన్నారా, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా అక్కడ ఉంటే మీరు మార్కెట్ మొత్తాన్ని ఎంక్వైర్ చేసుకొని దెన్ ఓన్లీ గో దేర్. బ్లైండ్గా వెళ్ళి మీరు అక్కడ స్ట్రగుల్ అవ్వద్దు. సో ఎవరైతే జర్మన్ ఆపర్చునిటీ కార్డుకి ఆల్రెడీ అప్లై చేశారు లేకపోతే వచ్చిందో వాళ్ళందరికీ ఈ ఇన్ఫర్మేషన్ చాలా యూస్ఫుల్ ఉంటుంది. మరింత అప్డేటెడ్ వీడియోస్ తోటి మీ ముందుకు వస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ నౌ. మీరు అలాగే మరింత ఇన్ఫర్మేటివ్ కంటెంట్స్ మన వీడియో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను, అన్ని కంట్రీస్ గురించి కానీ లోకల్గా ఫైనాన్స్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ. సో స్టే ట్యూన్ అండ్